ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేశారు. ఇవాళ ఉదయం విశాఖ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్లో కాంగ్రెస్ నేతలు చలో ఢిల్లీకి బయలుదేరారు. విశాఖ ఉక్కు ఏపీ హక్కు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధిస్తా ఉంటున్న పీసీసీ చీఫ్ రఘువారెడ్డి అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ చంద్రబాబు విశాఖలో వాగ్దానం చేశారని, అందుకే ఇప్పుడు విశాఖ నుంచే ఢిల్లీకి బయలుదేరుతున్నామని చెప్పారు. పట్టణంలోనే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినారు ప్రత్యేక హోదా, నేను 10 ఏళ్ళు ఇస్తాను అని చెప్పినారు. అదే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు సాధిస్తాను అని అదే ప్రధాని గారి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా మా హక్కు, ఆంధ్రుల హక్కు, పోలవరం మా హక్కు, రైల్వే జోన్ మా పేటెంట్ రైట్. అది కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాలు సేకరించినాం, వాటిని తీసుకెళ్తున్నాం. అదేవిధంగా 13 జిల్లాల్లో మట్టి సత్యాగ్రహం చేసినాం. ఆ మట్టిని కూడా నీటిని కూడా తీసుకెళ్తా ఉన్నాం, తీసుకెళ్లి ప్రధానికి ఇవ్వబోతా ఉన్నాం, రాష్ట్రపతిని కలవబోతున్నాం, ఉపరాష్ట్రపతిని, స్పీకర్ను, అలానే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టడానికి ఈరోజు వెళ్తా ఉన్నాం.